శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 2వ తారీఖు మంగళవారం. ఈరోజు సూర్యోదయం 6 గంటల 6 నిమిషాల నుంచి సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 19 నిమిషాలకు వరకు ఉంటుంది. ఇక తిథి దశమి తెల్లవారుజామున 3 గంటల 52 నిమిషాలకి, అంటే తెల్లవారితే 3వ తారీఖు అనగా ఆ పైన ఏకాదశి ఉంటాయి. మూలా నక్షత్రం రాత్రి 9 గంటల 52 నిమిషాల వరకు ఉండి తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక దినసరి యోగాల్లో ప్రీతి యోగం అనేది మధ్యాహ్నం 4 గంటల 40 నిమిషాల వరకు ఉండి తర్వాత ఆయుష్మాన్ యోగం అనేది ప్రారంభమవుతుంది. ఇక దినసరి యోగాల్లో రవి యోగం అనేది పూర్తిగా ఈరోజు ఉంటుంది. ఇంకా మంచి ముహూర్తాల విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటాయి. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. వర్జించవలసిన సమయానికి వస్తే రాత్రి 8 గంటల 7 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8 గంటల 34 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 23 నిమిషాల వరకు, మళ్ళీ రాత్రి 11 గంటల 6 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం అనేది ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమై 4 గంటల 51 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం కనుక చూసుకున్నట్టయితే మూలా నక్షత్రం రాత్రి 9 గంటల 52 నిమిషాల వరకు. మరి ఇది ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది చూద్దాం. మేషరాశిలోకి వచ్చేప్పటికీ భరణి కృత్తిక నక్షత్రానికి అనుకూలం. మరి వృషభ రాశి విషయానికి వస్తే గనక కృత్తిక మృగశిర నక్షత్రాలకి అనుకూలం. మిథున రాశి విషయంలోకి వస్తే గనక పునర్వసు మరియు మృగశిర నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే గనక పునర్వసు 4వ పాదం మరియు ఆశ్లేష వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే గనక ఉత్తర పుబ్బ నక్షత్రాల వారికి అనుకూలం. కన్యా రాశిలో ఉత్తర మరియు చిత్తా నక్షత్రాల వారికి అనుకూలం. తులారాశి విషయంలో చిత్తా నక్షత్రం విశాఖ నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం మరియు జ్యేష్ఠ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశి విషయంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే గనక ఉత్తరాషాఢ మరియు ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. కుంభరాశి విషయంలోకి వస్తే ధనిష్ట పూర్వభద్ర నక్షత్రాల వారికి అనుకూలం. మీనరాశి విషయంలోకి వస్తే పూర్వభద్ర 4వ పాదం మరియు రేవతి నక్షత్రం వారికి అనుకూలం. ఇక తారాబలం విషయానికి వస్తే గనక ఈ రకంగా ఉంటే మరి దిన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏవైనా సరే పుణ్యకార్యాచరణ అనేది సాధ్యం కావచ్చు. ఆకస్మికంగా తండ్రి లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితులు లేకపోలేదు. అలాగే ఏదైతే మరి పంచమ స్థానంలో రవి బుధ కేతువుల యొక్క కలయిక వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటుతనం అనేది ఎంత మనము స్పాంటేనియస్గా ఆలోచించినప్పటికీ, అంటే సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపించినప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తీసుకోవటంలో తెలియకుండానే ఒక తొందరపాటుతనం అనేది కూడా కనిపించే అవకాశం లేకపోలేదు. అంటే ఆలోచన కొంతవరకు తగ్గే ప్రమాదం లేకపోలేదు. కనుక కొంతవరకు ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయటం అనేది అవసరం. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మన వాళ్ళే మన విషయాలే అనుకుంటే కనుక ఎవరి దగ్గరైనా సరే ఏదైనా సరే మాట జారి రహస్యాలు విప్పితే అవి కొంతవరకు ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగ నిర్వహణలో కూడా తొందరపాటు లేకుండా తెలివిగా ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, మన అడిగితే అదే విధంగా కొంత సమన్వయపరుస్తూ సమాధానాలు చెప్పటం అనేది అవసరం. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార విషయాల్లో వారికి, అంటే వ్యాపారస్తులకు కూడా
అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఎక్కువగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి గత 2 రోజులతో పోలిస్తే చిన్నపాటి ఊరట లభించడానికి అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. శారీరకంగా ఆరోగ్యం అనేది కొద్దిగా మనకి ఇవాళ ఉపశమనం కలిగించడానికి ఉంది. కొత్త నిర్ణయాలు సఫలీకృతం కావటానికి సాధ్యం ఉంది. సింహరాశి వారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన వాదోపవాదాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అందులో చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి విషయాల్లో ఏవో రకమైన ఇబ్బందులు పెరుగుతాయి. అమ్మగారి ఆరోగ్యం తగ్గి మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట సమస్యల కన్నా కూడా గృహ సమస్యలు వేధించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అమ్మడానికి పెట్టినవి ఏమైనా ఉంటే కనుక వస్తువులు కానీ, ఇల్లులు కానీ, భూములు కానీ అలాంటి విషయాల్లో మాత్రం ఈరోజు కదలిక ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక మానసికంగా ఇబ్బందులు కొంత తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శారీరకంగా కొద్దిగా ఒక్కొక్కటి ఇబ్బంది తగ్గి కొంత ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో సహాయ సహకారాలు మీకు బలపడతాయి. ఇక ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం అంటే దోబరా ఖర్చు అనేది పక్కన పెట్టే ఏదైనప్పటికీ కూడా కొంత ధార్మిక కార్యక్రమాల కోసం కూడా మనం ధనాన్ని వెచ్చించడం, తర్వాత ఏదైనా సరే ఇది భవిష్యత్తుకి కొంతవరకు మనకి ఉపయోగించే ఖర్చు అవుతుంది అని భావించడం, ఇలాంటి వాటిలో కొద్దిగా మీరు జాగ్రత్త పడి పెడితే కనుక అవి సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారికి అంటే ఇప్పటికీ ఈ రాశిలో జన్మించి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం కొంత ఏదైనా సరే ఆకస్మికంగా ఇబ్బందులు తలెత్తే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి అయితే కనుక ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువ ఖర్చులు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు శ్వాసకు సంబంధించినవి కానీ, తర్వాత మరి నేత్రాలకు సంబంధించి, వెన్నుకు సంబంధించిన అనారోగ్యాలు కొంత పొడచూపే ప్రమాదాలు లేకపోలేదు. సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం అనేది అవసరం. కుంభరాశి వారికి అయితే కనుక మానసికంగా, శారీరకంగా కొంత ఆనందం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఏదైనప్పటికీ కూడా పనుల్లో కొంత జాప్యం అనేది మొన్నటిదాకా ఉంటే అవ్వని పనుల్లో ఏదో రకమైన కదలిక ఈరోజు కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీనరాశి వారికి ఆకస్మికంగా ఉద్యోగాల్లో చిన్న మార్పులు అయితే సంభవించవచ్చు. ఇక ధార్మిక వృత్తుల్లో ఉన్నవారికి, తర్వాత స్వయం వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు ఈరోజు మరింత మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఈరోజు ప్రత్యేకతల విషయానికి వస్తే కనుక క్షీరావ్రతం అని చెప్పి కూడా ఈరోజు కొంతమంది చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే గత 2 రోజులుగా మనం ఏదైతే జ్యేష్ఠ గౌరి పూజ చేస్తున్నామో దాన్ని ఈరోజు విసర్జించడం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఇదే రోజు వినాయకుడి పూజ కూడా చేయటం అనేది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే గనక ఈరోజు మరి మంగళవారం వినాయక చవితికి దశమితో రావటం అనేది, అంటే మంగళ బుధవారాలతో ఎక్కువగా మనం వినాయకుడిని పూజించడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటికే మనం గణేష నవరాత్రులు అనేది అంగరంగ వైభవంగా కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఈరోజు మనం ఏదైనా సరే పూజ చేసుకోవాలి అంటే కనుక ఓం కుమార గణపతి పార్వతీ సమేత మహాశంకరాయ నమః. ఓం కుమార గణపతి పార్వతీ సమేత మహాశంకరాయ నమః. ఈ రకంగా చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు మనకి ఏ జంతువులకైనా సరే ఏదైనా సరే మనం ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.